రాయచోటి అభివృద్ధిపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి ఆరోపణలకు మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. అభివృద్ధిపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎంతమంది అధికారులతో వచ్చినా తాను సింగిల్ గా వస్తానన్నారు. గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిపై చర్చకు రెడీ అన్నారు గడికోట శ్రీకాంత్ రెడ్డి. అభివృద్ధి అనేటువంటిది చేయాలనుకున్నప్పుడు, అభివృద్ధి అనేటువంటిది చూపించాలనుకున్నప్పుడు దమ్ములు ఛాలెంజ్లు ఎందుకు? అధికారంలో మీరే ఉన్నారు కదా, ఎక్కడ మీరు సమావేశం ఏర్పాటు చేస్తారో చేయండి. మీ పక్షాన కలెక్టర్లను అందరినీ గుర్చిపెట్టుకోండి, అధికారులను గుర్చిపెట్టుకోండి. నేను ఒక్కనే వస్తాను. ఏం చేశాను నేను 5 సంవత్సరాలు అనేది నేను చెప్పగలుగుతాను. 18 నెలల్లో ఏం జరిగిందని మీరు చెప్పండి. ఏ రకంగా ఈ ప్రాంతాన్ని డెవలప్ చేయాలన్నటువంటి తపన మనకు ఉండాలి. ఒక ఆర్డీఓ ఆఫీస్ ఈ ప్రాంతానికి వచ్చింది అని అంటే దాని వెనకలు ఎంత కృషి చేశాము. ఒక ట్రాఫిక్ పోలీస్ ఇక్కడికి వచ్చింది అంటే ఏ రకమైనటువంటి పత్రాలు ఇక్కడి నుంచి కింది నుంచి మూవ్ అవ్వాలి, ఏ రకంగా అప్రూవల్స్ తెచ్చుకోవాలి. ఒక డిఎస్పీ కార్యాలయం ఇక్కడికి వచ్చింది, ఏ రకంగా కృషి చేస్తాం అనేది మాకు తెలుసు. తర్వాత జిల్లా కేంద్రం ఏర్పడింది, దాన్ని కూడా జిల్లా కేంద్రం సెంటర్లో ఉంది ఏర్పడింది అని అంటున్నారు. ఈరోజు ఒకటే చెప్తున్నాను, ఇవన్నీ కాదు. ఈ ప్రాంత ప్రజల మనోభావాలను గౌరవించుకోవాలి. ఈ ప్రాంత ప్రజల అభివృద్ధి కోరుకునేటువంటి తత్వంలో మీరు వ్యవహరించండి. ఈ రాయచోటి ప్రాంతాన్ని అవమానించే విధంగా నిండు శాసనసభలో ఒక బయట శాసనసభ్యుడు మాట్లాడాడు. నేనైతే వ్యక్తిగతంగా చాలా బాధపడ్డాను. ఒక ప్రాంత ప్రతినిధిగా మనం ఉన్నప్పుడు, మనం పెద్ద హుదాలో ఉన్నప్పుడు, ఆదోనికి సంబంధించినటువంటి శాసనసభ్యుడు ఒక ప్రాంతాన్ని కించపరిచి మాట్లాడినప్పుడు ఆ రోజు చేయాల్సింది ఛాలెంజ్లు. అభివృద్ధిపైనే మీకు చర్చ జరపాలి. దమ్ము దానికి అవసరం, నాకు దమ్మేమో అవసరం లే. నా నోటి మాటలతో ఏ పేపర్ కూడా ఎత్తుకోకుండా నేను వస్తా. మీరందరూ అధికారులు తెచ్చి కూర్చోండి, అభివృద్ధి ఎంత చేసినానంటే చూపించగలను.